హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఒక విద్యార్థికి పడడం పేమెంట్ చూస్తుంటారు, అలాగే ఇద్దరు విద్యార్థులకు పేమెంట్ పడడం చూస్తుంటారు. అత్యధికంగా 5 లేదా 6 మంది విద్యార్థులకు పేమెంట్ పడడం చూస్తుంటారు. అయితే ఒకే తల్లి పేరు మీద 100 మంది విద్యార్థులు ఉండడం, అలాగే ఒకే తల్లి పేరు మీద 200 మంది విద్యార్థులు ఉండడం, ఏకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది ఈ రోజు ఉదయం నేనైతే తీయడం జరిగింది. ఒకే తల్లి పేరు మీద 337 మంది విద్యార్థులు ఉన్నట్లు ఈ యొక్క లిస్ట్ అనేది రావడం జరిగింది. ఏకంగా ఆ యొక్క తల్లికి సంబంధించి లేదా ఆ యొక్క సంరక్షకుడికి సంబంధించి 43,81,000 రూపాయలు అనేది అతని యొక్క బ్యాంక్ ఖాతాలో బదిలీ అనేది చేయబడతాయని దీనికి సంబంధించి స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇదే కాదు, మరొక 10 మందికి సంబంధించిన స్టేటస్లు కూడా ఈ విధంగా నేను మీకైతే చూపిస్తాను. అయితే ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా గుర్తించడం జరిగింది, అలాగే మనకు పేమెంట్ అనేది ఇంకా రాని వారికి సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోబడతాయి అనే దానికి సంబంధించిన మరికొంత సమాచారం ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఏ విధంగా ఇంతమందికి సంబంధించి అంటే ఒకే తల్లి పేరు మీద ఇంతమంది విద్యార్థులు ఉన్నట్లు ఏ విధంగా గుర్తించారు, అలాగే వీరి మీద ఎటువంటి చర్యలు అనేది తీసుకోబోతున్నారు, ఇప్పటి వరకు ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1.5 లక్షల మందికి సంబంధించిన పేర్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఎంతమందికి సంబంధించిన సమస్యలు అనేది సాల్వ్ చేశారు, వీరికి ఎప్పుడు పేమెంట్ పడడం జరుగుతుంది అనే దానికి సంబంధించి మరికొంత అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులకు ఈకేఎస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనకు కొత్తగా ఒక యాప్ అయితే ఇచ్చారో ఆ యొక్క యాప్ లో ఈ విధంగా ఈకేఎస్ అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేను మీకైతే చెప్పాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మీరు ఆన్లైన్ లో 19 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి ఈ విధంగా డ్రెస్సులు అనేది కొనడం ఎప్పుడైనా మీరైతే చూస్తుంటారా? నేనైతే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో ఇటువంటి ఆఫర్స్ అనేది వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను కూడా 69 రూపాయలకి ఏకంగా 4,000 రూపాయలు వాల్యూ చేసే డ్రెస్ ను 69 రూపాయలకి నేనైతే కొనడం జరిగింది. చాలా మంది మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా కొనడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇటువంటి ఆఫర్స్ అనేది వచ్చిన వెంటనే నేను పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే అయితే బుక్ చేసుకునే దానికి వీలైనది ఉంటుంది. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనకు ఆ స్టేటస్ అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది. అందరూ తప్పనిసరిగా మీకు సంబంధించి ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మనకు వాట్సాప్ లో కూడా ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్ అనేది రావడం జరిగింది. వాట్సాప్ లో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకైతే ఇచ్చాను. ఇప్పుడు మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన విద్యార్థుల విషయానికి కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే వేయడం జరిగింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పేర్లలో కొంత అవకతవకలు జరిగినట్లు ఏపీ ప్రభుత్వం గత 2 రోజుల క్రితం అయితే గుర్తించడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,17,739 మందికి సంబంధించిన విద్యార్థుల్లో చిన్నపాటి తప్పులు అనేది దొరకడంతో అత్యధికంగా తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయిపోయాయని, ఈ విధంగా ఎర్రర్లు అనేది వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మనకు ప్రస్తుతానికి 83,325 మందికి సంబంధించిన విద్యార్థుల యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది తాజాగా చేసినట్లు, వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజు నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, కొంతమందికి సంబంధించిన తల్లులకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు అనేది ఉన్నారు, వారికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది పడడం జరిగింది, ఎంతమంది విద్యార్థులు అనేది ఈ యొక్క తల్లికి సంబంధించి లింక్ అనేది అయినట్లు అధికారులు ఏ విధంగా గుర్తించారో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క తల్లికి సంబంధించి 15 మంది విద్యార్థులు అనేది ఈ యొక్క తల్లికి అయితే లింక్ చేయడం జరిగింది. ఈమెకి ఏకంగా 1,95,000 రూపాయలు అనేది ఈమెకు పడబోతున్నట్లు ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే మరొక తల్లికి సంబంధించి 18 మంది విద్యార్థులు ఉన్నట్లు, ఈమెకి టోటల్ గా 2,34,000 రూపాయలు అనేది ఆమెకు సంబంధించిన రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడతాయని అయితే రావడం జరిగింది. మరొక తల్లికి సంబంధించి 19 మంది విద్యార్థులు ఉన్నారు. ఆమెకు ప్రస్తుతానికి 2,47,000 రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయబడతాయి. అయితే ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ అనేది ఇంకా సరిగా అనేది చేయని కారణంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంక్ శాఖకు వెళ్లి తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకోమని వారికి ఈ విధంగా మెసేజ్ అయితే చూపించడం జరిగింది. అలాగే మరొక తల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏకంగా 41 మంది విద్యార్థులు ఉన్నట్లు, ఈమె కోసం 5,33,000 రూపాయలు అనేది ఆమె యొక్క రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయని అయితే రావడం జరిగింది. ఈమె కూడా చూసుకున్నట్లయితే ఏకంగా 94 మంది విద్యార్థులు ఉన్నట్లయితే రావడం జరిగింది. ఈమెకు ఏకంగా 12,22,000 రూపాయలు అనేది ఆమెకు బ్యాంక్ ఖాతాలో వేయబోతున్నట్లయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు అత్యధికంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తండ్రికి సంబంధించి అంటే ఒక పురుషుడికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇతనికి సంబంధించి ఏకంగా 337 మంది విద్యార్థులు ఇతనికి సంబంధించిన లింక్ అనేది చేయడం జరిగింది. వీరికి అర్హత కూడా రావడం జరిగింది. అర్హత అనేది వచ్చిన తర్వాత ఫైనల్ గా ఇతనికి సంబంధించి 43,81,000 రూపాయలు అనేది ఇతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేయబడతాయని ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరిగింది. మరొకరికి సంబంధించి 66 మంది చిల్డ్రన్స్ అనేది ఉన్నారని, వీరికి ఏకంగా 8,58,000 రూపాయలు అనేది
ఇతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో జమ చేయబోతున్నట్లు, మరొకరికి సంబంధించి 40 మంది విద్యార్థులు ఉన్నట్లు, వీరికి ఏకంగా 5,20,000 రూపాయలు అనేది జమ చేయబోతున్నట్లు ఇటువంటి పొరపాట్లు అనేది అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నేను అన్ని ఆధార్ నంబర్లతో ఈ యొక్క వాట్సాప్ లో అయితే చెక్ చేయడం జరిగింది. అందరికీ సంబంధించి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షాట్స్ ఏదైతే చూపించానో అన్ని కరెక్ట్ గా నేనైతే చెక్ చేశాను. ఇవి మొత్తం అలాగే చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క డేటా అనేది ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే చేస్తోంది. మరొకసారి ఎవరికైనా సరే ఈ యొక్క లిస్ట్ లో పేర్లు అనేది లేకపోయినా, ఇంకా పేమెంట్ అనేది పడకపోయినా, చాలా మందికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో కొంతమందికి పేమెంట్ అనేది పడిపోయినా కూడా వారికి సంబంధించి వాట్సాప్ స్టేటస్ లో వారికి అర్హత అనేది ఉన్నట్లు రావడం లేదు. వారికి సంబంధించిన పేరు అనేది ఇంకా లిస్ట్ లో చేర్చబడలేదు అనేది చూపిస్తుంది. అలా చూపించింది అంటే వారికి సంబంధించిన పిల్లల యొక్క వివరాలు ఇటువంటి వారందరికీ సంబంధించి లింక్ అనేది చేయబడింది. వీరందరికీ సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క లిస్ట్ లో ఇటువంటి పొరపాట్లు అనేది ఏ విధంగా జరిగాయి అనేది ఏ విధంగా గుర్తించారంటే, మనకు ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించిన లిస్ట్ అనేది మొదట్లో విడుదల చేయడం జరిగింది. మనకు సచివాలయాల వారీగా ఈ యొక్క పేర్లు అనేది నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో తల్లికి సంబంధించిన పేర్లతో కాకుండా విద్యార్థులకు సంబంధించిన పేర్లతో మనకు లిస్ట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు అంటే వారందరికీ సంబంధించిన ఇంటి పేరు కాకుండా వారికి సంబంధించిన పేర్లు కావచ్చు, ఇతరత్ర కారణాలతో వారికి సంబంధించి ఏ లెటర్ తో ఉన్న వారందరి పేర్లు అనేది మొదట రావడం జరిగింది. బి లెటర్ తో ఉన్న వారి పేర్లు తర్వాత రావడం జరిగింది. సి లెటర్ తో ఉన్న వారి పేర్లు అనేది తర్వాత రావడం జరిగింది. ఈ విధంగా వారందరికీ సంబంధించిన పేర్లు అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో విద్యార్థులకు సంబంధించిన పేర్లతో రావడం జరిగింది. కాబట్టి వారందరికీ సంబంధించి ఒకే తల్లి అనేది ఉన్నా కూడా ఒక విద్యార్థి పేరు అనేది మొదట్లో రావడం జరిగింది. మరొక విద్యార్థికి సంబంధించి వారి యొక్క పేరులో మొదటి అక్షరం కారణంగా వేరొక పేజీలో అయితే రావడం జరిగింది. ఇలా చూసుకోవడం కోసం కొంతమేర కష్టం అనేది అవుతుందని ఏపీ ప్రభుత్వం తాజాగా ఏం చేసిందంటే, ఇలా కాకుండా తల్లికి సంబంధించిన పేర్లతో లిస్ట్ విడుదల చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే, తల్లికి సంబంధించిన పేర్లతో లిస్ట్ అనేది విడుదల చేసినట్లయితే తల్లికి సంబంధించి ఏ లెటర్ తో ఎంతమంది తల్లులు అనేది ఉన్నారో వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది మొదట వస్తుంది. ఆ తర్వాత బి లెటర్ తో ఉన్న తల్లులకు సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత సి లెటర్ తో ఉన్న తల్లుల లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి తల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పేరుతో ఇద్దరికి సంబంధించిన అంటే ఇద్దరు పేర్లు అంటే ఒకే తల్లికి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇద్దరికి సంబంధించిన పేర్లు ఇక్కడైతే రావడం అంటే ఒకే తల్లి పేరు 2 సార్లు రావడం జరిగింది కాబట్టి వీరికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఇక్కడ ఈజీగా వారైతే గుర్తు పెట్టుకోవడం జరిగింది. ఇలా చూసే సమయంలో ఒకే తల్లికి సంబంధించి ఆటోమేటిక్ గా 20 మంది, 30 మంది, 40 మంది ఇలా 300 మందికి సంబంధించిన పేర్లలో తల్లికి సంబంధించి అంటే ఒకే తల్లి పేరు మీద 300 మందికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అధికారులు అయితే గుర్తించారు. అంటే ఇది అవకతవకలు జరిగాయని, ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రింట్ అనేది చేశారా, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ యొక్క లిస్ట్ అనేది డంప్ చేసే సమయంలో ఇటువంటి పొరపాట్లు అనేది జరిగాయనే దానికి సంబంధించి అధికారులు గుర్తించి వీటన్నిటికి సంబంధించిన వివరాలు అనేది ప్రస్తుతానికి 80,000 మందికి సంబంధించిన వివరాలు అనేది సరిచేశారు. మరికొంతమందికి సంబంధించిన వివరాలు అనేది మరొక 24 గంటల్లో లేదా రేపటి లోపల సరిచేసి వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది వేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఇలా చూసే సమయంలో ఒక్కొక్క తల్లికి సంబంధించి 10 లేదా 20 మందికి సంబంధించిన పేర్లు అనేది వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. దీనిని బట్టి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేశారు కాబట్టి 5 మంది పిల్లలు అనేది ఒకే తల్లికి సంబంధించి లింక్ అనేది అయినట్లయితే అంటే ఒక తల్లికి సంబంధించి 5 మంది విద్యార్థులు గనుక ఉన్నట్లు గుర్తించినట్లయితే ఆ పైన ఎంతమంది ఉన్నా కూడా అంటే ఒక తల్లికి సంబంధించి 5 మంది గనుక ఉన్నట్లయితే వారికి పేమెంట్ అనేది వేస్తుంటారు. అలాగే 6 మంది విద్యార్థులు గనుక ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థులకు సంబంధించి అలాగే తల్లికి సంబంధించిన వివరాలు అనేది మరొకసారి పరిశీలించాలని అయితే ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇలా చాలా మందికి సంబంధించి ఇప్పటికే పేమెంట్ అనేది పడిపోయి ఉంటుంది కాబట్టి వారందరి దగ్గర నుంచి పేమెంట్ అనేది రికవరీ చేసే యోచనలో కూడా ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది. అంటే ఒక తల్లికి సంబంధించి 4 లేదా 5 మంది లోపల గనుక విద్యార్థులు ఉన్నట్లయితే వారిని అయితే గుర్తించరు. ఒకే తల్లికి 10 మంది, 15 మంది, 20 మంది ఇలా గనుక లింక్ అనేది అయినట్లయితే ఆ యొక్క లిస్ట్ మొత్తాన్ని వెరిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనకు చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లయితే మనకు విద్యార్థి తల్లి ఇద్దరు ఒకే రేషన్ కార్డులో లేరని, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సరిగా లేదని, రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయని, వారి యొక్క వయసు అనేది తప్పుకుందని ఇటువంటి కారణాలు అనేది చూపించి చాలా మందికి సంబంధించి కరెక్ట్ గా వెరిఫికేషన్ అనేది చేసి మరికొంతమందికి కొన్ని పొరపాట్లు అనేది జరిగిన తర్వాత వారికి సంబంధించి పేమెంట్ అనేది ఇంకా పడకపోవడం ఇటువంటి కారణాలు అయితే మనకైతే చూపిస్తుంది. అంటే ఒకరు ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. అంటే అంతమందికి సంబంధించి 300 మంది ఒకే తల్లికి సంబంధించిన లింక్ అనేది చేశారంటే ఇటువంటి లిస్ట్ అనేది వెరిఫికేషన్ చేయకుండానే వారికి పేమెంట్ వేశారని కొంతమంది అయితే అంటున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క సాఫ్ట్వేర్ లేదా వీరికి సంబంధించిన లిస్ట్ లో కొంతమేర పొరపాటు అనేది జరిగినట్లు దీన్ని అయితే గుర్తించడం జరిగింది కాబట్టి
మరొకసారి ఈ యొక్క లిస్ట్ మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేయబోతున్నట్లు అంటే ప్రస్తుతం రిలీజ్ చేసిన మొత్తం లిస్ట్ అనేది మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఇందులో కొంతమందికి సంబంధించి ఇనెలిజిబిలిటీ ఉన్నా కూడా పేమెంట్ పడినట్లు కొంతమంది అయితే చెప్తున్నారు. చాలా మందికి సంబంధించి మా యొక్క విలేజ్ లో కావచ్చు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వారికి సంబంధించి కూడా పేమెంట్ పడినట్లయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం గత ప్రభుత్వం హయాం లిస్ట్ లో అంటే ప్రస్తుతం స్కూల్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సంబంధించిన పేమెంట్ అనేది వేసివేయడం జరిగింది. వారికి సంబంధించిన వెరిఫికేషన్ లో కొంతమేర ఈ యొక్క అవకతవకలు కూడా జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం చాలా మందికి సంబంధించి రేషన్ కార్డులకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, విద్యార్థి తల్లి ఇద్దరికి సంబంధించి నాట్ హ్యావింగ్ రేషన్ కార్డు అంటే తల్లికి అలాగే విద్యార్థికి రేషన్ కార్డు అనేది లేనిది చూపిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి వీరికి రేషన్ కార్డు అనేది లేని కారణంగా వీరికి పథకం అయితే ఆగిపోవడం జరిగింది. కాబట్టి మనకు ఈ నెల చివరాఖరు వరకు గడువు అనేది ఉంది కాబట్టి ఈ నెల చివరాఖరు లోపల మనకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది. వీరందరికీ సంబంధించి రేషన్ కార్డు లేని కారణంగా ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని విడుదల అనేది చేయకుండా ఆపివేయకుండా వీరందరికీ సంబంధించి కూడా పేమెంట్ వేసేదానికి చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఎవరికైతే పడలేదో అటువంటి వారందరికీ సంబంధించి మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఏదైతే ఆప్షన్ అనేది చూపించారో వీరికి సంబంధించి రేపటి నుంచి మాత్రం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అంటే ఈ యొక్క గ్రీవెన్స్ రేస్ చేసుకునే ఆప్షన్ అనేది రేపటి నుంచి అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అంటే సోమవారం నుంచి మనకు అంటే ఈ నెల 16వ తేదీ నుంచి ఈ యొక్క గ్రీవెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే వాట్సాప్ లో మాత్రం గ్రీవెన్స్ కి సంబంధించి కొంతమందికి మాత్రమే ఆప్షన్ అనేది అయితే చూపిస్తుంది. దీనికి సంబంధించి నేను మీకు మరొక వీడియోలో మరొక క్లారిటీతో నేను మీకు దీనికి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ ఇక్కడైతే చూపిస్తున్నాయి కదా, వీటన్నిటికి సంబంధించి కూడా నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ లో చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మనకు గత 2 రోజుల క్రితం వరకు ఇక్కడ ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు చూపించడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మనకు పూర్తిగా లబ్ధిదారులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే చూపిస్తుంది. అలాగే పేమెంట్ అనేది పడినట్లయితే ఏ బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది పడిందో కూడా ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. మనకు ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అనేది అవుతుంది. అందులో మీకు సంబంధించి ఏ బ్యాంక్ ఖాతాలో పడ్డాయో చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క లింక్ మీరైతే చెక్ చేసుకోండి. అసలు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా, ఎంతమంది విద్యార్థులకు పడ్డాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే మాత్రం మీరు వాట్సాప్ లో చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు పేమెంట్ కి సంబంధించి మాత్రం చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏ బ్యాంక్ లో పడ్డాయి అనే దానికి సంబంధించి ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి సంబంధించి ఈ యొక్క లింక్ మీరైతే చెక్ చేయండి. ఈ యొక్క లింక్లన్నీ సరిగా వర్క్ అనేది అవుతున్నాయి. నేనైతే చెక్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క జిల్లా లేదా మండలంలో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఈ విధంగా పేమెంట్ అనేది పడ్డాయా అనేది మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎవరికైనా సరే తల్లికి వందన పథకానికి సంబంధించి పేమెంట్ పడకపోయినట్లయితే ఏ కారణాలు అనేది చూపిస్తున్నాయి అనే దానికి సంబంధించిన మీరు తప్పనిసరిగా ఒకసారి అయితే నేను దీనికి సంబంధించిన మరొక వీడియోలో మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను.